నంద్యాల జిల్లా ఉండుట్లలో పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి ఎద్దుల బండిపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తారని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసే బాధ్యత తనదేనని గౌరు చరితారెడ్డి వివరించారు. వైసీపీ నిరంకుశ ప్రభుత్వ వైఖరికి ప్రజలు విసిగిపోయారని ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. మడమతి పని ముఖ్యమంత్రికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం మల్కం గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. బంగారు భవిష్యత్ కోసం సూపర్ 6 లాంటి మంచి కార్యక్రమాలు అవసరమని రవికుమార్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ హయాంలోనే అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని స్పష్టం చేశారు. మనకి జగన్మోహన్ రెడ్డి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళుంటే అందరికీ ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఏమన్నా పిల్లలు ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? ఆరు జగన్మామరా దొంగమామరా? దొంగమామ. ఆరు ఎన్నికలు చెప్పాడు. నీ ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ఒకరుంటే ఒకరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా. ఇచ్చారా? 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చారా? మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 13,000, నాలుగో సంవత్సరం జగన్మోహన్ రెడ్డి నేను బతుకులు నొక్కాను మాట్లాడుతున్నాడు. ఆ నొక్కిన బదులు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి బతులో తెలియదు. అవునా కాదా? మనకు రాలేదు కదా అమ్మఒడి డబ్బులు. ఎక్కడికి వెళ్ళాయి? ఎక్కడికి వెళ్ళాయి? నువ్వు బతం నొక్కావు, నువ్వు నొక్కిన బతం డబ్బులు పిల్లలకు చాలలేదు. నీ బొక్కలో పిల్లాయా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు గారి కార్యకర్తలు గారు వస్తే పిల్లలు మీరు నిలదీయండి వాళ్ళని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు సంవత్సరానికి అందరికీ 15,000 ఇస్తానన్నావు, ప్రతి సంవత్సరం 15,000 ఇస్తానన్నావు. మొదటి సంవత్సరం 15,000 ఇచ్చావు, రెండో సంవత్సరం 14,000 ఇచ్చావు, మూడో సంవత్సరం 13,000 ఇచ్చావు, నాలుగో సంవత్సరం 0 ఇచ్చావు. అడగాలా లేదా? ప్రశ్నించాలా లేదా? మరి ఈరోజు నేను అమ్మఒడి ఇస్తా, ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళుంటే అందరికీ ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఏమన్నా పిల్లలు ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు?